అసలు ఆ బ్యాడ్ హ్యాబిట్ ఏంటి అనేటటువంటిది చాలా మంది సెర్చ్ చేస్తున్నారు. గూగుల్లో ఆల్మోస్ట్ లక్షల సెర్చ్ వచ్చినాయి అనమాట. నాకు తెలుసు ఆ బ్యాడ్ హ్యాబిట్ ఏంటి, చెప్తాను చూడండి. మనం ఏ సినిమాలో చూసినా, మన వంగ గారి ఏ సినిమాలో మనం అబ్జర్వ్ చేసినా కానీ, మన అర్జున్ రెడ్డి సినిమాలో చూసుకున్నట్లయితే గ్రౌండ్ బల్బు, యాంకర్ మ్యాన్ కోపాన్ని అసలే కంట్రోల్ చేసుకోవాలి అనమాట. ఎవరిని కూడా లెక్క చేయడు మన అర్జున్. యానిమల్ లో రణ్వీర్ కూడా అంతే, ఎవరిని కూడా లెక్క చేయడు, ఎవడి మీదకైనా వెళ్తారు అనమాట. సో వీళ్ళందరికీ కూడా యాంకర్ మేనేజ్మెంట్ జీరో ఉంటుంది. గ్రౌండ్ బల్బు, బుద్ధ బల్బు అనేటటువంటిది భయంకరంగా ఉంటుంది. సో మన స్పిరిట్ సినిమాలో కూడా దానికి ఇంకా బల్బుని చూపించబోతుందో, వీళ్ళందరినీ మిక్సీలో వేసి గ్రైండ్ పెడితే ఏ రేంజ్ లో బల్బు ఉంటుందో అంత బల్బుని, అంత కోపాన్ని మన యొక్క ప్రభాస్ లో చూపించబోతున్నా అనేటటువంటిది క్లారిటీగా కొత్తగా అర్థమైపోతుంది అనమాట. సో అందులో అర్జున్ రెడ్డిలో చూసుకున్నట్టయితే వాళ్ళ నాన్న బలిసినోడు, వాళ్ళ నాన్న చూసి మనోడు ఏదైనా చేయొచ్చు. మన యానిమల్ లో కూడా వాళ్ళ నాన్న బలిసినోడు. కానీ ఇందులో చూసుకున్నట్టయితే మన స్పిరిట్ కి, మన ప్రభాస్ కి అమ్మ నాన్న ఉండరంట. తను ప్యూర్ మిడిల్ క్లాస్ అంట. అంత మిడిల్ క్లాస్ నుండి వచ్చి అంత కోపం, అంత గ్రౌండ్ బల్బ్ ఏంటి అనేటటువంటి కాన్సెప్ట్ తో కూడా మన సినిమా తీయబోతున్నారు అనేటటువంటిది క్లారిటీగా అర్థమవుతుంది. సో నో డౌట్